ఓకే అండి, మరి ఊరించే వంటలో మన నెక్స్ట్ టేస్ట్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి రాజు కట్ చేసిన వంటల్ని చూసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి, మీ పేరు ఏంటి? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. ఓకే, మీ పేరు ఏంటండి? దీప్తి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. ఓకే, సో మరి ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా మీ ఇద్దరికి? ఏం లేదా? ఓకే, సో ఫస్ట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓ, పూల్ మక్ని. పూల్ మక్నీతో ఏమైనా చేస్తూ ఉంటారా? ఐ మీన్ ఐడియా ఉందా పూల్ మక్నీతో వంటలు? పెద్దగా ఐడియా లేదా? అనంగా విన్నారు కానీ వినలేదా? చేయలేదు, పర్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు తెలుసా? ఓకే, సో పూల్ మక్ని ఏంటంటే చక్కగా మనం కర్రీస్లో వాడుకుంటాం, అంటే ఎక్కువ కర్రీస్లో వాడుతూ ఉంటారు. స్వీట్స్ అవి కూడా చేస్తుంటారు కానీ తక్కువ. సో కర్రీస్, మసాలా ఐటమ్స్ దేంట్లోనైనా కూడా జస్ట్ ఇప్పుడు మనము ఒక టమాటో కర్రీ చేసుకున్నాం అనుకోండి, దాంట్లోకైనా ఇవి వేయించి యాడ్ చేసేసుకోవచ్చు. సో మీ ఇద్దరు కూడా కొంచెం ఆలోచించండి, అంటే కొద్దిగా రెసిపీస్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు కాంబినేషన్స్, అట్లా ఏదైనా మీకు నచ్చిన ఎనీ వెజిటేబుల్తో కానీ దేంతోనైనా కూడా కాంబినేషన్ వేయొచ్చు అనమాట. ఓకేనా? సో నేను కాంబినేషన్ మీరు ఆలోచించండి, నేను టైం స్టార్ట్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. పూల్ మక్కని సోయా కర్రీ. పూల్ మక్కని సోయా కర్రీ, సోయా కాంబినేషన్లో చేస్తారా? ఓకే, సో ఫస్ట్ ఇవిడతో వంట చేయించేద్దాము. ఆవిడ చేస్తుంటే మీకు చక్కగా ఐడియా వస్తుంది, అప్పుడు ఈలోగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే అండి, మరి పూల్ మక్కని సోయా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్కని సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్కని 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడదామా? ఫస్ట్ ఈ పూల్ మక్కని కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ పూల్ మక్కని కొంచెం వేయించుకొని తీసేయడమే. ఓకే, సో డ్రై రోస్ట్ కాకుండా మీరు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేస్తారు. సోయా కూడా ముందు సోక్ చేసి పెట్టేసుకున్నారా? ఆల్రెడీ బాయిల్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుని తీసుకుంటాం. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇది దాంట్లో వేసేసి సో తక్కువ ఇంగ్రీడియంట్సే, అంటే ఎక్కువ కాంబినేషన్ మామూలుగా మనం రెగ్యులర్ గా చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ పోసుకుని పోపు దినుసులు, ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేస్తారు. స్పాచులా తీసుకో, ఇదే తీసుకోండి. ఓకే, ఇది వేగిపోతున్నాయి. కొద్దిగా అప్పగానే అల్లం వెల్లుల్లి, ఓకే, కొద్దిగా పసుపు, అది వేయగానే బాయిల్ చేసి పెట్టింది సోయా. సో ముందు కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా వీటిని ఉడికించేసారా? ఆయిల్లో వేస్తే. ఓకే, ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తారా? ఆయిల్ ఏం వేయలేదు, అవి బాయిల్వి ఇందులో కొద్దిగా. ఓ, ఆయిల్లో వేయించడానికా? ఓకే ఓకే, మామూలుగా అది పేస్ట్ కూడా. టొమాటో, సో ఇది ఎలా మనకు కొంచెం దగ్గరికి ఇలా వస్తుందా? గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందా? గ్రేవీ అయితే అంతగా ఎక్కువ ఏం రాదు. సో కొద్దిగా కావాలంటే ఈ టొమాటో అవి పేస్ట్ లాగా వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. ఓకే, సో ఇట్లా మీరు కూడా ఏదైనా ఆలోచించేస్తూ ఉండండి. మసాలా ఐడియా వచ్చేసిందా మీకు? ఓకే, కారం, నెక్స్ట్ పసుపు, ఉప్పు. ఆల్రెడీ అందులో సోయాకి ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికిస్తాను. ఉప్పు వేసారా? ఓ, సో కొంచెం ఎక్కువ ఉప్పు పట్టేదా అప్పుడు అలా అయితే సోయాకి? కొద్దిగా, కొంచెం లైట్గా. ఓకే, కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టారు. ఓకే,
చాలా కొంచెం కావాలి కొద్దిగానే. చాలు. సింపుల్ కర్రీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా మీరు? ఫాస్ట్గా అయిపోయేవి. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, ప్రస్తుతానికి హౌస్ వైఫ్. ప్రస్తుతానికి హౌస్ వైఫే. అంటే ఇంతకుముందు చేసేదాన్ని. మా చిన్న పాప మరి చిన్నగా ఉందనేసి. ఓ, ఎంత వయసు మీ చిన్న పాపకి? తను ఇప్పుడు 3. నెక్స్ట్ ఇయర్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తే అప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు. సో ఇద్దరు పాపలా మీకు? 2 పాపలు. పెద్ద పాప యూకేజీ. ఓకే. సో చిన్న పాప ఇంకా వెళ్ళట్లేదు. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పెద్ద పాప సమీక్ష, వర్ణిక. వర్ణిక. వర్ణికనా పర్ణికనా? వర్ణిక. వర్ణిక. బాగా అల్లరి చేస్తుంటారా? చాలా. ఎలా మేనేజ్ చేస్తుంటారు? అందుకే మానేసి ఇంట్లో కూర్చుంటారు. అందుకే మానేసారా? సో మీరు ఎలా టైం పాస్ చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళతోనే సరిపోతుంది. ఇది ఒకటి అయిపోగానే ఇంకో పని రెడీగా పెడతారు. రెడీగా పెడతారు. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను SBI. SBI. ఓకే ఓకే. ఏం యాడ్ చేద్దాం నెక్స్ట్? ఫుల్ మక్కని అని చెప్తాం. సో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఓకే. సో యాక్చువల్గా ఇది చాలా ఈజీ కాంబినేషన్ కదా, అంటే వెజిటేబుల్స్ పెద్ద ఎందుకంటే సోయాకి మనకి పెద్ద టైం పట్టదు ఉడికించాలన్నా ఏం చేయాలన్నా. టొమాటో ఎలాగో ఫాస్ట్గా మగ్గిపోతుంది. యాక్చువల్గా ఈ టొమాటో వీటి వల్ల కొంచెం గ్రేవీ వచ్చేసింది దానికి. నైస్ నైస్. సో దీంట్లో ఇంకా మసాలాస్ ఏమి యాడ్ చేసుకోమా? ఒక 2 minutes ఆగిన తర్వాత గరం మసాలా. సో ఓన్లీ ఫైనల్గా గరం మసాలా. ఓకే, మూత పెడదామా? మూత పెడదాం. ఓకేనా? కొంచెం గరం మసాలా. సో ఫైనల్గా గరం మసాలా. కలిపేసాం. పూల్ మక్ని కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతే మనకి బాగుంటుంది కదా. ఆఫ్ చేసేనా? ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాం. సో పూల్ మక్ని సోయా కర్రీ. ఓకే అండి, మరి పూల్ మక్ని సోయా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని సోయా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మీల్ మేకర్, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పూల్ మక్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త దగ్గర పడివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని సోయా కర్రీ రెడీ.